సాధారణంగా గత ప్రభుత్వ హయాం వాస్తవాలు మనం మాట్లాడుకున్నాం. వాస్తవాలు మాట్లాడితే గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళల్లో ఎక్కువగా ఇబ్బందులకు దాడులకు గురైన వాళ్ళు ఎవరన్నా ఉంటే టీడీపీ వాళ్ళే. ఇది వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కక్ష సాధింపులకు పాల్పడ్డారు అనేది జగమెరిగిన సత్యం. సో ప్రభుత్వం మారింది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటే అది ఎవరి మీద చూపించాలి అంటే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద చూపించాలి. ఎందుకు? గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడింది వాళ్లే కాబట్టి. కానీ ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు రాజకీయాలు వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నప్పటికీ అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. కొంతమందిని బయట దొరికితే కొడుతున్నారు, తిడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి. గతంలో ఏం జరిగినాయో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అధికారికంగా వద్దని వీళ్ళు ప్రకటించినా కొన్ని చోట్ల వీటిని ఆపలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏదైనా సరే ఇలాంటివి ఏదైనా జరిగితే టీడీపీ వాళ్ళు స్పందించాలి. కానీ విచిత్రంగా విశాఖపట్నంలో బీజేపీ ఎమ్మెల్యే స్పందించడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గతంలో 2020వ సంవత్సరంలో చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సమయంలో ఆయన మీద చెప్పులు, కోడిగుడ్లు సంథింగ్ దాడి చేశారు ఓవరాల్. సో దానికి సంబంధించి అనిత స్పందించాలి, హోమ్ మినిస్టర్గా ఆమె చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు, రెడ్ బుక్ ఏమైపోయింది, ఇలా అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన రెచ్చగొడుతున్నాడు. అసలు ఆయనకి సంబంధం లేనటువంటి అంశం. ఒకవేళ చంద్రబాబు మీద దాడి జరిగి ఉంటే దానికి చట్టపరంగా, వ్యవస్థల పరంగా ఏం చర్యలు తీసుకోవాలో దానికి ఆధారాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి సీసీ ఫుటేజ్ ఉంటుంది, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు, తప్పేం లేదు. కానీ అసలు సంబంధమే లేకుండా వేరొక పార్టీకి చెందినటువంటి అతను చంద్రబాబు నాయుడికి భక్తుల్లా ప్రవర్తించడం అనేది ఒక విచిత్రం. అయితే దాడుల్ని ప్రేరేపించే విధంగా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, దీన్ని ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసి తీరాలి అని చెప్పి ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం. ఇక ఇదే పద్ధతి గనక కొనసాగితే గత ప్రభుత్వం ఈ తప్పులు చేయబట్టే పక్కన కూర్చున్నారు. ఇదే తప్పులు మరలా ఈ ప్రభుత్వం చేస్తే రెడ్ బుక్ పేరుతో అధికారులతో కక్ష సాధింపు చర్యలకి, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల మీద కక్ష సాధింపు చర్యలకి, ఇలా కార్యకర్తలు, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు గనక పాల్పడితే మాత్రం చాలా చాలా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్న, టీడీపీకి భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయన్న దానికి కారణం గత ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయడంలో అనేది కీలక పాత్ర పోషించింది. పూర్తిగా అదే అని చెప్పలేం, కానీ ఈ గెలుపులో కొంత పాత్ర దాంది కూడా ఉంది. సో ప్రజలు ఎంతో కొంత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. కానీ ఈ ప్రభుత్వం మరలా ఇలాంటి తప్పులే గనక చేస్తే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాగే కక్ష సాధింపు చర్యలు, దాడులు, వేధింపులు వీటికి గనక పాల్పడినట్లయితే ఇక నెక్స్ట్ టర్మ్కి వాళ్ళకి కనీసం వైసీపీ వాళ్ళ 11 అయినా వచ్చినాయి, వీళ్ళకి ఆ 11 కూడా రావు. ఈ కూటమికి పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి బెదిరింపులకి, కక్షలు, కొట్లాటలు ప్రేరేపించేటువంటి మాటలకి, హింసను ప్రేరేపించేటువంటి వ్యాఖ్యలు చేయకుండా పద్ధతిగా ప్రభుత్వాన్ని నడిపితే బాగుంటుంది.